చంద్రబాబు అమెరికాకి వెళ్ళారో లేదో తెలియదు. ఆయన అమెరికాకి వెళ్ళారు అన్నటువంటిది ఫస్ట్ వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్లు. ఆ తర్వాత చూస్తే ఆయన అమెరికాలో దిగినట్టు కానీ తర్వాత కోమటి జయరాం గారి పేరుతో అమెరికా కాదన్నటువంటిది వరకు వచ్చింది. ఆయన దాన్ని ఖండించినటువంటి దాఖలాలే. అయితే దీని మీద ఒక సంచలనాత్మకమైనటువంటి కథనాన్ని వడ్డించింది సాక్షి. ఎందుకంటే జగన్ లండన్కి దాన్ని ఏమంటారు కంటైనర్లో డబ్బులు తీసుకెళ్లాడంటూ లోకేష్ అనే డాక్టర్ ద్వారా ప్రచారం చేశారు కాబట్టి తెలుగుదేశం సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వీళ్ళు చంద్రబాబు నాయుడు అక్కడికి డబ్బులు మనీ లాండరింగ్ కోసం వెళ్ళాడన్న ప్రచారం చేయడానికి ప్రారంభించారు. అడుగుపెట్టే మీడియా అడిగేస్తే మీడియాలో ప్రచారం కోరుకుని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గప్చుప్గా విదేశాలకు ఉడాయించారు. తన సతీమణి భువనేశ్వర్తో కలిసి హైదరాబాద్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్ళిన చంద్రబాబు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారనే విషయం మీద గోప్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్ళినట్టు టీడీపీ తొలుత మీడియాకు లీకులు ఇచ్చింది. అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేత కోమటి జయరాం మాత్రం ఆయన అసలు అమెరికా రాలేదని ప్రకటించిన గమనార్హం. విదేశాల నుంచి అక్రమ నిధులను భారత్లోకి షెల్ కంపెనీలకు మళ్లించిన చరిత్ర ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా విదేశీ పర్యటన వెనక లోగుట్టు ఏమిటి అన్నది సస్పెన్స్గా మారింది. అయితే తాజా విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు ఇటలీలో ల్యాండ్ అయినట్టు తెలిసిందంటూ గుట్టుగా విదేశాలకు వెళ్ళిన చంద్రబాబు ఇటలీ చేరుకున్నట్టు సమాచారం. దుబాయ్ నుంచి చంద్రబాబు దంపతులు ఇటలీ వెళ్ళినట్టు ఇమిగ్రేషన్ వర్గాలు అనధికారికంగా వెల్లడించే లోకేష్ దంపతులు కూడా అక్కడికే వెళ్ళినట్టు భావిస్తున్నారు. గతంలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్ళినప్పుడు అధికారికంగా వెల్లడించారు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా గోప్యత పాటించడం గమనార్హం. ఇటలీతో పాటు మరికొన్ని చిన్న దేశాలకు వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. అక్కడి నుంచి సింగపూర్కి నిధులు మళ్లించి అనంతరం భారత్లోని షెల్ కంపెనీలకు చేరవేసే అవకాశాలు ఉన్నాయనేది మాత్రం వీళ్ళు చేసినటువంటి ఆరోపణ.